క్యాన్సర్ పుండు కంటే భయంకరమైంది ఏంటట? అప్పు. ఆ పుండైనా ఒక అవయవాన్ని దీని ఆగిపోద్ది, ఇది ఆగదు. దీని పిల్లలు మళ్ళీ తిరగేతలు, దానికి పిల్లలు, అసలు వడ్డీ కలుస్తుంటాయట. ఇంకా క్యాన్సర్ పుండు బెటరా ఇది బెటరా? ఏది బెటర్? నన్ను అడిగితేనే అంటాను, ఎప్పుడు కూడా చెప్తాను, ప్రపంచంలో నిజమైన ధనవంతుడు ఎవడంటే అప్పు లేనుడు. రూపాయి అప్పు లేనుడు ఎక్కడైనా మీకు కనబడితే అడిగి చెప్పండి, నిన్ను మించిన ధనవంతుడు ప్రపంచంలో మరొకడు లేడు. ఎందుకంటే నిన్నెవడో ఏమి అనడానికి సరిపోడు. నీ జీవితానికి నువ్వే కింగ్. నువ్వు వచ్చింది తెచ్చుకున్నది హాయిగా తింటావు, నీకున్నదే తింటావు, నీకున్నదాంతలో సంతృప్తిగా ఉంటావు, నీకున్నదాంతో హ్యాపీగా బతికేస్తావు, అంతే. ఇంకొకటి ఎవడో వచ్చి నీ మీద కేకలేయడం, నేను తిట్టడం, నీ బండి లాక్కెళ్ళిపోవడం, నీ ఇంటికి తాళం వేసేయడం, ఈ చెత్త చెదారం ఉండవు. అందుకే రోగం అది. అందుకే ఎప్పుడు కూడా కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ఎందుకంటే అప్పు లేనోడు రాజు. ఈ రోజుల్లో ఎప్పుడంతే, ఇప్పుడు కూడా అప్పు ఎవరికైతే లేదో వాడు హ్యాపీగా ఉంటాడు. పిల్ల పాపలతో హాయిగా ఏది తెచ్చుకుంటే అది ఆనందంగా తిని హాయిగా నిద్రపడుతుంది. ఇంక ఈ అప్పులు ఒక్కసారి అలవాటు అయినాయి అనుకోండి, ఇంకా పెరుగుతాయి తప్ప తరగవు. అందుకే ఎప్పుడు కూడా శృతి మించిపోకూడదు.